టైమ్ ఫర్ స్క్రిప్చర్ ఛానెల్కు స్వాగతం. మొదటి పాపం. పాము దేవుడు సృష్టించిన ఏ ప్రాణికన్నా తెలివిగా ఉండేది. అది ఆడవారిని అడిగింది, దేవుడు నిజంగా చెప్పాడా, మీరు తోటలోని ఏ చెట్టు నుండి తినకూడదు అని? ఆమె సమాధానమిచ్చింది, మేము తోటలోని అన్ని చెట్ల ఫలాలను తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని కాదు. దేవుడు చెప్పాడు, మీరు దాని నుండి తినకూడదు, దానిని తాకకూడదు, మీరు చేస్తే మీరు చనిపోతారు. అప్పుడు పాము ఆడవారిని చెప్పింది, మీరు నిజంగా చనిపోరు, ఎందుకంటే మీరు దాని నుండి తింటే మీ కళ్ళు తెరుచుకుంటాయి, మంచి చెడును గుర్తించగలుగుతారు. ఆ చెట్టు ఆహారానికి మంచిదిగా, చూడటానికి ఆకర్షణీయంగా, జ్ఞానానికి మూలంగా కనిపించి ఆమె కొంత ఫలం తీసుకుని తిన్నది. ఆమె తన భర్తకు కూడా కొంత ఇచ్చింది, అతను కూడా తిన్నాడు. వారి కళ్ళు రెండూ తెరుచుకున్నాయి, వారు నగ్నంగా ఉన్నారని గ్రహించారు. వారు అత్తి ఆకులను కుట్టి తమకు నడుము బట్టలు చేసుకున్నారు. వారు దేవుడు రోజులో చల్లని సమయంలో తోటలో నడుస్తున్నప్పుడు విన్నప్పుడు ఆ మనిషి మరియు అతని భార్య చెట్ల మధ్య దాక్కున్నారు. దేవుడు ఆ మనిషిని పిలిచాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. అతను సమాధానమిచ్చాడు, నేను మీ అడుగుల శబ్దం విని భయపడ్డాను, ఎందుకంటే నేను నగ్నంగా ఉన్నాను, అందుకే దాక్కున్నాను. దేవుడు అతన్ని ప్రశ్నించాడు, నువ్వు దిగంబరుడవని నీకు ఎవరు చెప్పారు? నేను తినవద్దని ఆజ్ఞాపించిన చెట్టు ఫలమును నువ్వు తిన్నావా? ఆ మనిషి, నువ్వు నాకు ఇచ్చిన ఆ స్త్రీ చెట్టు నుండి పండు ఇచ్చింది, నేను తిన్నాను అని జవాబిచ్చాడు. అప్పుడు దేవుడు ఆడవారిని అడిగాడు, నువ్వు ఏమి చేశావు? ఆమె సమాధానమిచ్చింది, పాము నన్ను మోసం చేసింది, నేను తిన్నాను. దేవుడు పామును ఉద్దేశించి, నువ్వు చేసిన పనికి నువ్వు అత్యంత ద్వేషించబడే ప్రాణిగా ఉంటావు. నువ్వు నీ పొట్టమీద క్రాలింగ్ చేస్తూ నీ జీవితమంతా ధూళిని తింటావు. మనిషి మరియు పాముల మధ్య శత్రుత్వం ఉంటుంది. వారు నీ తలపై గాయపరుస్తారు, నువ్వు వారి మడమపై దాడి చేస్తావు. అతడు ఆ స్త్రీతో, నీ బాధను, వేదనను నేను అధికం చేస్తాను. నీవు నీ భర్తకు లోబడి ఉండాలి, నీ మీద అతనికి అధికారం ఉంటుంది అని ప్రకటించాడు. ఆయన ఆ మనిషితో, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని చెప్పిన చెట్టు ఫలమును తిన్నావు గనుక నీ జీవితమంతా కష్టంతో నిండిపోతుంది అని అన్నాడు. నువ్వు నీ ఆహారం పెంచడానికి శ్రమిస్తావు. నువ్వు చనిపోతావు మరియు నేలలోకి తిరిగి వెళ్తావు, ఎందుకంటే నువ్వు ధూళి నుండి సృష్టించబడ్డావు మరియు ధూళికి తిరిగి వెళ్తావు. దేవుడు ఆ మనిషి మరియు అతని భార్యకు జంతువుల చర్మాలతో వస్త్రాలు తయారు చేసి వారిని దుస్తులు ధరింపజేశాడు. ఆ తరువాత ఆయన వారిని ఏదెన్ తోట నుండి పంపించి నేల పని చేయమని పంపించాడు. టైమ్ ఫర్ స్క్రిప్చర్ ఛానెల్ను చూస్తున్నందుకు ధన్యవాదాలు. దయచేసి వీడియోను లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మరియు దేవుని వాక్యాన్ని స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పంచుకోవడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి.